నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 6,405 కోట్ల రూపాయలతో 2 రైలు మార్గాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. తిరుపతిలో ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట మొక్కను నాటిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం నిధులను రేపు విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం. ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ద్రోణి ప్రభావంతో రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దేశంలోని 2 ప్రధాన రైలు మార్గాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల విలువ 6,405 కోట్ల రూపాయలుగా మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. కర్ణాటకలోని బళ్ళారి చిక్జాజూర్ మధ్య 185 కిలోమీటర్ల మేర డబ్లింగ్ లైన్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ డబ్లింగ్ లైన్ మంగళూరు ఓడరేవును సికింద్రాబాద్కు కలుపుతూ బళ్ళారి, చిత్రదుర్గ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాల నుంచి వెళ్తుందని అన్నారు. జార్ఖండ్లోని 133 కిలోమీటర్ల మేర కోడెర్మా బరఖానా డబ్లింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్వర్క్ను దాదాపు 318 కిలోమీటర్లు పెంచుతాయని మంత్రి వివరించారు. दोनों काफ़ी बड़े सेक्शंस है, 133 किलोमीटर्स और 185 किलोमीटर्स के, और दोनों के दोनों इकोनॉमिक एक्टिविटी पॉइंट ऑफ व्यू से बहुत इंपॉर्टेंट है, कनेक्टिविटी पॉइंट ऑफ व्यू से बहुत इंपॉर्टेंट है, और ट्राइबल और जनरल पॉपुलेशन के मूवमेंट के हिसाब से बहुत इंपॉर्टेंट है. कोडरमा बरकाकाना डबलिंग 133 किलोमीटर्स, ये प्रोजेक्ट 3063 करोड़ का है और ये काफ़ी लॉन्ग डिस्टेंस प्रोजेक्ट है, 133 किलोमीटर का है, और ये पटना और रांची के बीच में शॉर्टेस्ट लाइन है. इसको डबल करने से पटना से रांची के बीच में मूवमेंट काफ़ी स्मूथ हो जाएगा, काफ़ी नई गाड़ियाँ चलाई जा सकती है, और हज़ारीबाग, छतरा, कोडरमा, रामगढ़, ये जो ज़िले हैं इन ज़िलों को अच्छी कनेक्टिविटी इससे मिलेगी. 938 विलेजेस कवर होते हैं, बेनिफिट होते हैं इससे, और 15 लाख पॉपुलेशन को इसका बेनिफिट मिलता है. 17 मेजर ब्रिजेज़ हैं, 180 माइनर ब्रिजेज़ हैं, 42 फ्लाईओवर्स हैं, 33 अंडरपासेस हैं, और 30 मिलियन टन कार्गो इस डबलिंग के बाद में एक्स्ट्रा इस लाइन पे जाएगा. दूसरा प्रोजेक्ट है बल्लारी चिकजाजूर, ये आंध्र प्रदेश और कर्नाटका, प्राइमरीली कर्नाटका में ये प्रोजेक्ट है. ये भी बहुत लंबा प्रोजेक्ट है, 185 किलोमीटर्स की डबलिंग है ये. 3,342 करोड़ रुपीस का प्रोजेक्ट है. मैंगलोर पोर्ट, जो कि वेस्ट कोस्ट पे साउथ वेस्टर्न एरिया में, मैंगलोर पोर्ट इज़ द मोस्ट इम्पॉर्टेंट पोर्ट. इट विल बेसिकली कनेक्ट द हिंटरलैंड एफिशिएंटली विद द मैंगलोर पोर्ट. अच्छा, मैंगलोर पोर्ट की और ख़ास बात है, वी आर क्रिएटिंग अ मास्टर प्लान फॉर इम्प्रूविंग द रेलवे कनेक्टिविटी ऑफ मैंगलुरु एरिया, विच इंक्लूड्स हसन मैंगलोर की डबलिंग कर रहे हैं, इलेक्ट्रिफिकेशन, उस एरिया में 2-3 बॉटलनेक से उनको रिमूव कर रहे हैं, एंड एडिंग दिस लाइन बल्लारी चिकजाजूर, दिस मीन्स लॉट ऑफ ट्रैफिक विच कम्स फ्रॉम पार्ट्स ऑफ आंध्रा ऑल द वे अप टू सिकंदराबाद, हैदराबाद, वहाँ से एक वेस्ट कोस्ट पे पोर्ट को कनेक्टिविटी. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రేపు ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తించనుంది. కాగా 67,27,164 మంది విద్యార్థులకు గాను 8,745 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో పోలీస్ పరేడ్ మైదానంలో ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మ పేరిట మొక్క నాటాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునడం జరిగింది. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అమ్మ పేరుతో చెట్లు నాటే కార్యక్రమం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మొక్క నాట జరిగింది. వాళ్ళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో 35 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ విద్యుత్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. షెడ్యూల్ కులాలు, తెగల వారికి ఉచితంగానూ, వెనుకబడిన తరగతుల వారికి అదనపు సబ్సిడీ ద్వారా సోలార్ వ్యవస్థను అందిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో మా శాఖ తరపున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ మార్కెట్లో ఒక నెలకి 60,000 రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది. ఒకేసారి పెట్టుబడి 35 లక్షల రూపాయలు పెట్టి 50 కిలోవాట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి 60,000 రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి. ఇది మనకి ఒక 2-3 సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని మరో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రకాశం జిల్లా త్రోవగుంటలో మంత్రి నాగలి దున్ని ఏరువాక సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. 15-16 తారీఖుల నుంచి మార్కెట్ ద్వారా ఖచ్చితంగా నల్లబర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మొన్న మ్యాంగో ప్రాబ్లం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా సాల్వ్ చేశాం. ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము, అట్లానే పొగాకు, నల్ల పొగాకు, ఇప్పుడు బ్యానీ పొగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనివ్వం. ఈరోజు ధరల కోసం స్థిరీకరణ కోసం మంత్రుల కమిటీ వేశారు. మామిడి రైతులు, కోకో రైతులు, ఆయిల్ పామ్ రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది. పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం. ఈరోజు రైతులకు నేను ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం 146 కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చిన ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వమే చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జింకు, జిప్సం, బోరాన్ లాంటివి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా మా ప్రభుత్వం రైతులు చెల్లిస్తూ ఉంది. రైతుల
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లాలో పూర్తయిన 143 కోట్ల 81 లక్షల విలువైన పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 81 కోట్లకు పైగా విలువైన నూతన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్ జీవన్ పథకం ద్వారా రాబోయే రోజులలో ప్రతి గ్రామానికి కుళాయి కనెక్షన్ అందించనున్నామన్నారు. మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్ రావాలంటే ఒక గ్రామానికి 2 లక్షల రూపాయలు దొరికేది. ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి 10, 15, 20 లక్షల రూపాయలతో 8 నెలలను రోడ్లు వేసుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లు పార్ట్ హోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు 1800 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ ఏదైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా 99.9% కాదు 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాన్ని అందరూ పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాడి కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రంలోని గిరిజన పాఠశాలల కోసం 45 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలోని పెదతురుకపాలెంలో 8 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే గర్భిణీల సామూహిక సీమంత వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 6 ఐటీడీఏలలో ప్రత్యేక గిరిజన బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 42 పాఠశాలలకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 156 కోట్లు శాంక్షన్ చేసి వాటర్ సదుపాయం, ఎలక్ట్రికల్ సదుపాయం, అలాగే టాయిలెట్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమైనా రిపేర్ అయితే అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక 40 స్కూల్స్ కి మౌలిక సదుపాయాల కోసం ఒక 42 కోట్లు కూడా విడుదలయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్, మన స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ తో ఖచ్చితంగా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ పూర్తిగా మౌలిక సదుపాయాలతో చేస్తున్నాం. అంటే ఒక హాస్టల్ ఆల్రెడీ ఒక శాంక్షన్ అయింది, 7 మొత్తం టోటల్ గా పెట్టాం. ఒకటి శాంక్షన్ అయింది, 6 ఏమో ప్రాసెస్ లో ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా అతి త్వరలో శాంక్షన్ అవుతాయి. ఎందుకంటే ఈ రోజు కాంపౌండ్ వాల్ కట్టడానికి ఎంపీ ల్యాడ్స్ నుండి ఖచ్చితంగా 50 లక్షలు ఇవ్వడానికి మన ఎంపీ గారు రెడీ అయ్యారు. అంటే ఇంకా ఎవరైనా పేద గిరిజనులు ఉండిపోతే ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖకు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన మిల్లెట్స్ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్తో ప్రధానమంత్రి యోగాసనాలతో కూడిన చిత్రపటాన్ని రూపొందించారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల బెడల్పుతో కూడిన మిల్లెట్ చిత్రాన్ని ఆయన తయారు చేశారు. 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని, యోగాను, చిరుధాన్యాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తన చిత్రకళ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తుల చిత్రాలతో పాటు దేశ జాతీయ జెండా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేలాది చిత్రాలను రూపొందించానన్నారు. ప్రధాని యోగాసనాలను మిల్లెట్స్తో రూపొందించడానికి 40 రోజుల సమయం పట్టిందన్నారు. అంతేకాకుండా 2023 నుంచి కూడా ఆయన చెప్పే మాటల్లో మిల్లెట్స్ మీద ఆయన చేసే యుద్ధాన్ని నన్ను ఎంతగానో ముందుకు ఒక ఆర్టిస్ట్గా తీసుకెళ్ళి నన్ను మిల్లెట్స్ మీద నేను చేసే బొమ్మలతో నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగే ఇంటర్నేషనల్ యోగా డే రోజు జరగడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ప్రధానమంత్రి గారు రావడం, ఆయనకి నేను ఈ యోగా మీద కంపోజ్ చేసి ఈ యోగాసనాలతో ప్రధానమంత్రి గారిని ఈ విధంగా మిల్లెట్స్తో చేయడం, మిల్లెట్స్ ఆ యోగాన్ని ప్రమోట్ చేసిన ప్రధానమంత్రి గారికి అది గిఫ్ట్గా ఇవ్వాలనే నా కోరిక. గవర్నమెంట్ వారు తెలుసుకోగలిగితే దీన్ని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇది మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పనితీరు ఆదర్శప్రాయంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభోద్ సక్సేనా పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆర్టీజీఎస్ సీఈఓ
ప్రకాష్ జైన్ ఆర్టీజీఎస్ పనితీరును వివరించారు. ఇక ముఖ్యమంత్రి వినూత్న ఆలోచనల నుంచి ఈ వ్యవస్థ ఏర్పాటు అయిందన్నారు. దేశంలో ఇలాంటి వ్యవస్థను కలిగిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ సంస్థ పనిచేస్తోందన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం తడకన్నపల్లిలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, కర్నూలు అనుకొండ రోడ్ నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తార్ రోడ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 10 నెలల్లో కర్నూలు జిల్లాలో 2294 పనులను 2014 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. డిపార్ట్మెంట్ గాని ఏపీఈడబ్ల్యూఐసి డిపార్ట్మెంట్ గాని ఇట్లా ఏదైతే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఈ 10 నెలల కాలంలోనే 2294 పనుల్ని 2014 కోట్ల రూపాయలు ఒక్క కర్నూలు జిల్లాకే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎంత పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ. మరి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు, సమాజంలో సగం మహిళలు ఉన్నారు. సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ప్రపంచంలోని 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప సభలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. ఈ 11 సంవత్సరాల కాలాన్ని కూడా ఒక స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ఊహించినటువంటి సాధ్యం కానటువంటి అనేక అంశాలని, విజయాలని గత 11 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో సాధించడం జరిగింది. అన్నిటినీ సరైన మోతాదులో అభివృద్ధిని సాధిస్తూ దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్తూ ఆర్థిక రంగంలో అనేకమైనటువంటి సవరణలు చేస్తూ రిఫార్మ్స్ చేస్తూ మరోపక్క పేదరిక నిర్మూలనకి మరి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు. 11వ ఆర్థిక వ్యవస్థగా మనం 11 సంవత్సరాల క్రితం ఉంటే నరేంద్ర మోదీ గారి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ధి చెందాం. బహుశా పారిశ్రామిక రంగ సంస్థలు వివిధ ఉత్పత్తుల నాణ్యత, సేవలు నిర్దేశిత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా బీఐఎస్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ శాఖ డైరెక్టర్ ప్రేమ్ సంచుని పట్నాల తెలిపారు. విజయవాడలో పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రాల్లో రక్షణ, కార్మికుల భద్రతా ప్రమాణాలపై రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సంచుని పట్నాల మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడానికి ఇలాంటి వర్క్షాప్లు ఉపయోగపడతాయన్నారు.
సో ఈరోజు ప్రోగ్రామ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో లేబర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాటి గురించి ట్రైనింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. మా దగ్గర ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ గురించి కానీ లేబర్ సేఫ్టీ గురించి కానీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏమేం వాడాలి ఫ్యాక్టరీలో వీటి గురించి కానీ వీటికి ఆడిట్ చేస్తున్నప్పుడు ఏమేమి వెరిఫై చేయాలి వీటి గురించి కానీ డిఫరెంట్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ జరుగుతుంది, 1 డే ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వీటి ద్వారా ఏమేమి ఇండియన్ స్టాండర్డ్స్ అవైలబుల్గా ఉన్నాయో లేబర్ సేఫ్టీ. దేశంలోని స్విమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉందని నిష్ణాతులైన వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ 13వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వివిధ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను విడతల వారీగా అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. జిల్లాలోని రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో ఏర్పాటు చేసిన నమస్తే ఎచ్చెర్ల ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ పక్క ఒక పక్క అప్పులు వడ్డీ కట్టాలి, ఇంకో పక్క ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాటలు ఏవైతే పెన్షన్లు ఉన్నాయో జీతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు అమలు కార్యక్రమం బిడ్డకి కూడా 45,000 ఇద్దరుంటే 30,000 మీ అకౌంట్ లో రేపే పడతాయని చెప్పి మీ అందరికీ నేను తెలియదు. ఈ పక్క గోవా పోలీసు శాఖ బిట్సపిలాని గోవా క్యాంపస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను విడుదల చేశారు. రాడికల్ కంటెంట్ అనలైజర్, స్పాట్ ది స్కామ్ అనే ఏఐ టూల్స్ ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పనాజీలోని లాంఛనంగా ప్రారంభించారు. రాడికల్ కంటెంట్ అనలైజర్ అనేది తీవ్రవాద సంబంధిత వీడియోలను గుర్తించే టూల్ కాగా, స్పాట్ ది స్కామ్ అనేది మోసపూరిత వెబ్సైట్లు, ఏపీకే ఫైళ్లను గుర్తించే టూల్గా పనిచేస్తుంది. ఈ టూల్స్ గోవాలో సైబర్ క్రైమ్ నియంత్రణలో కీలక పాత్ర పోషించనున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్లోని ద్వారకాలో ప్రసిద్ధ జగత్ మందిర్లో జ్యేష్ఠ పౌర్ణమి అభిషేకోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ద్వారకాధీష్ని అభిషేకించారు. సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజులలో మాత్రమే ముసుగు తెరిచి ద్వారకాధీష్కు అభిషేకం నిర్వహిస్తారు. ఈ అరుదైన అభిషేక దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ద్వారకాకి తరలివచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జూన్ నెల ప్రారంభం నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మైదాన ప్రాంతాల్లో పెరుగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు మనాలి వైపు తరలివస్తున్నారు. మనాలి, కులు, మాల్ రోడ్ వంటి ఇతర పర్యాటక ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అడ్వెంచర్ టూరిజం, గైడింగ్ సేవలపై ఆధారపడిన వారికి పర్యాటకుల రద్దీతో ఉపాధి లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. अभी भाई ऐसा है, पूरी तरह से गर्मी तो खुल गई है, टूरिस्ट का आना भी शुरू हो गया पूरी तरह से,
जितना गर्मी होगा उतना टूरिस्ट आएगा और हमारा कारोबार भी अच्छी तरह से चलेगा। बाकी तो नॉर्मल चला हुआ अभी काम तो। अभी मई से तो बहुत बेटर है। अभी बहुत टूरिस्ट आ रहा है, इंजॉय कर रहे हैं पूरी तरह से। अभी तो फुल क्राउड रहेगा। अभी जो भी हमारा कारोबार है ना, टूरिस्ट के ऊपर ही डिपेंड रहता है। अगर टूरिस्ट नहीं आएगा तो काम चलेगा ही नहीं। अभी जितना टूरिस्ट आएगा हमारा रोजगार पूरी तरह से चलेगा, नहीं तो हम ऐसे ही रह जाएंगे। नहीं तो काम ही नहीं चल रहा था, मई महीना तो पूरी तरह से लॉस रह गया। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన కట్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యాటక రంగాన్ని గణనీయంగా పెంచేందుకు ఈ వందే భారత్ సర్వీసు ఊతమిస్తోంది. శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ జుగల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ పర్యాటకులు ఈ కొత్త మార్గంలో ప్రయాణించేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. वंदे भारत कश्मीर वैली के लिए नहीं शुरू हुई है। इसमें लोगों में एक्साइटमेंट बहुत है इस रूट का आनंद उठाने के लिए, और अगले 10 दिन तक किसी भी गाड़ी में कोई भी सीट उपलब्ध नहीं है। अमरनाथ यात्रा को देखते हुए हमने ये आग्रह किया है अपने डिविजनल अधिकारियों से कि इस गाड़ी के या तो फेरे बढ़ाए जाएं या इसकी डब्बों की संख्या बढ़ाई जाए ताकि यात्रियों को फैसिलिटेट किया जाए। बिल्कुल पॉजिटिव रिस्पांस है टूरिस्ट का। बहुत टूरिस्ट तैयार हो गया है कश्मीर वैली जाने का। आपने देखा होगा पिछले दिनों टूरिज्म దేశంలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు కేవలం మందులు మాత్రమే కాదు, మనం పీల్చుకునే గాలిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం కేరళలోని శ్రీ చిత్ర తిరునల్ మెడికల్ సెంటర్ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలో గుండెకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనిషి జీవన ప్రమాణానికి కూడా గుండె చాలా కీలకం. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం పరిశుభ్రమైన గాలి లేకపోవటమేనని వైద్యులు గుర్తించారు. పీల్చే గాలి నాణ్యంగా ఉంటే గుండె ఆరోగ్యం కూడా అంతే నాణ్యంగా ఉంటుందని చెబుతున్నారు. గాలి కాలుష్యం అంటే కేవలం బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో కూడా వాయు కాలుష్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ చిత్ర తిరునల్ మెడికల్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇంటి లోపల వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్ సైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఆవిష్కరించింది. అంటే వీటిని మన పడక గదుల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిద్రించే సమయంలో నాణ్యమైన గాలిని పీల్చుకునే అవకాశం ఏర్పడనుంది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పడక గదుల్లో అయినా నాణ్యమైన పరిశుభ్రమైన గాలిని అందించేందుకు శ్రీ చిత్ర తిరునల్ మెడికల్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పలు పరిశోధనలు చేసింది. ముఖ్యంగా ఇండోర్ వాయు కాలుష్యాన్ని నివారించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు తగ్గించే అవకాశంపై అధ్యయనం చేసింది. దేశంలో గుండె జబ్బుల కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉండటం ఈ పరిశోధనకు దారితీసింది. ఈ పరిశోధనలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్, దయానంద్ మెడికల్ కాలేజీ, భారతదేశంలోని ప్రముఖ వైద్య కేంద్రాల్లో ఒకటైన శ్రీ చిత్ర తిరునాల్ మెడికల్ సైన్స్ భాగస్వామ్యమయ్యాయి. ఈ సంస్థలు జరిపిన సంయుక్త పరిశోధనలో హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల ఇళ్లలోని గదులలో బెడ్ సైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేశారు. కాలుష్యాన్ని తగ్గించటం వల్ల హృద్రోగుల ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను గుర్తించారు. కేరళలోని తిరువనంతపురం, కొల్లం జిల్లాలోని 10 మంది గుండె రోగుల ఇళ్లలో ఇటువంటి పరికరాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అనంతరం వారి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని, హృదయ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టాయని వైద్యులు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలుషిత ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని వైద్యులు చెప్తున్నారు. స్వచ్ఛమైన గాలి, హృదయ సంబంధ ఆరోగ్యం మధ్య సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతోన్న ఈ పరిశోధన దేశాన్ని ప్రజా ఆరోగ్యంలో కొత్త పుంతలు తొక్కిస్తుందని తెలుపుతున్నారు. ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.